శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుతాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పేతురు భక్తుడు తెలియజేస్తూ రాస్తున్నాడు, యేసుక్రీస్తు ఈ లోకములో మానవులందరి పాపం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన దెబ్బలు తిన్నాడు, అవమానములను నిందలను భరించినాడు. ఆయన అడుగుజాడల్లో నీవు నేను నడవాలని యేసు ఇష్టపడుతున్నాడు. సిలువ శ్రమలు పొంది మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి విమోచించి కొనుక్కున్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ప్రభు అడుగుజాడల్లో మనం నడవలేను. అలా నడిచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. యేసే మనకు మాదిరి. క్రీస్తుని గురిపెట్టుకుని లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైంది నడిపించదుగా. ఆమె పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.